హరి ఓం హరి ఓం. మాతృదేవో భవ. జగములేలెడు తల్లి జనని ఎంచించి జాతరల్ పూజలు సాగింతువీవు. జగములేలెడు తల్లి జనని ఎంచించి జాతరల్ పూజలు సాగింతువీవు. జగము నీవేలగా జన్మనిచ్చిన తల్లి జగమేలు తల్లి ఎంచెంచలే ఒక్కో. జగములేలెడు తల్లి జనని ఎంచించి జాతరల్ పూజలు సాగింతువీవు. జగము నీవేలగా జన్మనిచ్చిన తల్లి జగమేలు తల్లి ఎంచెంచలే ఒక్కో. నిగ నిగల్ జారిన నీరుగారినను నిన్ను గన్నది తల్లి నీ పూజ చెల్లి. నిగ నిగల్ జారిన నీరుగారినను నిన్ను గన్నది తల్లి నీ పూజ చెల్లి. సగమైన వేళ నీ సాయము కోరి చాతకమ్మై నిల్వ స్వాతి కాలేవే. మన తల్లి తరువోజ మన మన పూజ మన జన్మమున కామే మధుమాధవీజ. ఈరోజు ప్రపంచమంతటా విజయదశమి. అటువంటి విజయదశమి యొక్క ప్రాధాన్యంలో ముందు మనం చెప్పుకోవలసింది అక్కడ ఉన్న జమ్మి చెట్టు గురించి. దానికి ఏవో కాగితాలు అంటిస్తూ ఉన్నారు అందరూ. మొత్తం తోసుకుని మరీ అంటించేస్తున్నారు. మనకి ఏదన్నా కాస్త దానికి ఏదో చేస్తే మనకి ఏదో వస్తుంది అంటే మొత్తం తయారైపోతాం. కానీ దాంట్లో విశేషం ఏమిటో చెప్పుకుందాం. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. ఇది దానికి సంబంధించిన శ్లోకం. దాన్నే అందరి చేత ఆ కాగితాల మీద రాయించి అక్కడ పెట్టిస్తారు. ఏమిటి దీని అర్థం అంటే, శమీ శమయతే పాపం. జమ్మి చెట్టు, శమి అంటే జమ్మి చెట్టు, శమి ప్రకృతి, జమ్మి వికృతి అనుకోవచ్చు అచ్చ తెలుగు మాటగా. అందుకని ఆ జమ్మి చెట్టు పాపాలు నశింపజేస్తుంది. ఏ రకంగా పాపాలు నశింపజేస్తుందో మనం శాస్త్రీయంగా తెలుసుకుందాం, ఏదో నమ్మకం కోసం కాదు. శమీ శత్రు వినాశిని, జమ్మి చెట్టు అందరు శత్రువుల్ని నశింపజేస్తుంది. మూడో మాట, అర్జునస్య ధనుర్ధారి, అర్జునుని యొక్క ధనుస్సును ధరించింది, పాండవుల ఆయుధాలన్నీ ధరించింది. నాలుగో మాట, రామస్య ప్రియదర్శిని, రాముడికి చాలా ఇష్టమైనటువంటి దర్శనాన్ని ఇచ్చింది, శుభప్రదమైనటువంటి ఆశీర్వచనాన్ని ఇచ్చింది. ఈ నాలుగు ఎలా సాధ్యమయ్యాయి అంటే, మొదటిది శమీ శమయతే పాపం. పాపం అనేదాన్ని ఎప్పుడు కూడా మన పూర్వ పురాణాల్లో ఎలా చెబుతారు, ఎందుకు చెబుతారు అంటే, పాపం అంటే రోగం అని అర్థం. అంతకుమించి ఏదో ఘోరం నేరం అని అనుకోకల. శమీ శమయతే పాపం, జమ్మి చెట్టు మన కొన్ని రకాల భయంకరమైన రోగాలను నశింపజేస్తుంది. ఏ రోగాన్నో తెలుసా? చాలా ఆశ్చర్యపోతాం మనం తెలుసుకుంటే. క్యాన్సర్ వ్యాధి నయం కావడానికి, వీలైనంత త్వరగా తగ్గడానికి, అవసరమైతే నిర్మూలన కావడానికి జమ్మి ఆకులు మందుగా ఉపయోగిస్తాయి. ఈరోజు కూడా మీకు గూగుల్ ఎర్త్లో శమీ వృక్షం అని కొడితే మీరు ఆ సమాచారం అంతా వస్తుంది ఖచ్చితంగా. అంత శాస్త్రీయ విజ్ఞానం మన హిందూ మతంలో ఉంది ఖచ్చితంగా. అది కేవలం మతం అనుకోవడం పొరపాటు. జమ్మి ఆకులు క్యాన్సర్కి బ్రహ్మాండమైన మందుగా పనిచేస్తాయి. అదే మనకి విజయదశమి నాడు చెప్పే మహిషాసురమర్దని రక్తబీజుడు శుంభల కథలో కూడా చెబుతారు. ఆ రాక్షసుడు పేరు రక్తబీజుడు. రక్తబీజుడు అంటే ఏమిటండి? రక్తంలో బీజప్రాయంగా ఉండి శరీరం అంతా వ్యాపించే వ్యాధి, అదే క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ అంటారు దాన్నే దేవీ భాగవతంలో రక్షబీజుడనే రాక్షసుడుగా చెప్పారు. అందుకే రక్తబీజుడికి ఉండే వరం ఏమిటిట? ఆయన్ని ఎవరైనా ఆయుధంతో కొట్టినా, బాణంతో కొట్టినా, కత్తితో కొట్టినా ఒక గాయమైంది అంటే ఎన్ని రక్త బిందువులు నేల మీద రాలుతాయో అన్ని వేల మంది రాక్షసులు తిరిగి ఉద్భవిస్తారు అన్నారు. అంటే అర్థం ఏమిటంటే, క్యాన్సర్తో ఉన్నటువంటి పేషెంట్కి సరైన చికిత్స చేయకుండా కత్తి దెబ్బ అనుకుని శస్త్రచికిత్స కత్తితో కోసేసి ఏర్పాటు చేస్తే కత్తి దెబ్బ తగిలితే వెంటనే అది విజృంభించేస్తుంది, శరీరం అంతా కొన్ని వేల కణాలుగా పెరిగిపోతుందని చెప్పడానికి రక్తబీజుల కథ అలా చెప్పారు. హిందూ పురాణాల్లో ఉండే విజ్ఞానం అంతా ఇక్కడే ఉంటుంది. పైగా క్యాన్సర్ ఎప్పుడు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి కణితి రూపంలో ఉండే క్యాన్సర్, రెండు పూసలుగా తీగలా సాగి ఉండేటువంటి క్యాన్సర్. ఈ కణితి రూపంలో ఉండేటువంటి క్యాన్సర్ ఎలా ఉంటుంది అంటే, అక్కడ అది ఆగిపోయే అవకాశం
అవకాశం ఉంది. కణితిగా గుండ్రంగా ఉంది కాబట్టి అక్కడే ఉంటుంది, ఎక్కువ వ్యాప్తి చెందదు. కానీ తీగ రూపంలోకి మారింది, పూసలు పూసలుగా మారింది అంటే శరీరం అంతా వ్యాపించే అవకాశం ఉంది. ఈ 2 రకాల క్యాన్సర్నే రక్తబీజుడికి యజమానులైన శుంభ నిశుంభులుగా చెప్పారు మన దేవీ భాగవతంలో. హిందూ పురాణాల విశిష్టత అది. శుంభ నిశుంభ అంటే శుంభ అంటే కణితి రూపంలో ఉండే క్యాన్సర్, నిశుంభ అంటే పూసలు పూసలుగా తీగ సాగేటువంటి క్యాన్సర్. ఈ రెండింటిని అందుకే రక్తబీజుడిని ముందు పంపిస్తారు. అంటే ముందు క్యాన్సర్ వస్తుంది, తర్వాత శుంభ నిశుంభులు వస్తారు. ఆ ఏర్పడిన క్యాన్సర్ ఎలా మారుతుందంటే కణితిగా ఉంటుందా, పూసలు పూసలుగా మారుతుందా తర్వాత విషయం. అందుకే శుంభ నిశుంభులు మహారాజులు, అన్నదమ్ములు. వాళ్ళు ముందు రక్తబీజుడిని పంపిస్తారు. రక్తబీజుడిని అమ్మవారు చంపడం కోసం ఏం చేస్తుంది, కత్తితో కొట్టదు, బాణంతో కొట్టదు. ఎందుకంటే వాడు నెత్తురు నేల మీద రాలింది అంటే మొత్తం ఇబ్బంది అయిపోతుంది. కొన్ని వేల మంది పుడతారు, వాళ్ళు చంపడం కష్టం. అందుకని ఏం చేస్తుందంటే భూమండలం అంతా సరిపోయే విధంగా తన నాలుకను చాపి మహాకాళిగా మారి ఆ నాలుక మీదికి వాడిని లాగి చపాతీలో కూరబెట్టినట్టుగా శుభ్రంగా మడత పెట్టేసి లోపలికి పెట్టి మింగి బారేసింది. అంటే అర్థం ఏమిటంటే క్యాన్సర్ని వ్యాప్తి చెందకుండా ఉండాలంటే అది మళ్ళీ వ్యాపించకుండా ఉండడం కోసం సరైన చికిత్స మొదటి దశలోనే చేస్తే దాన్ని మడత పెట్టి లోపలికి తోసేయగలిగితే అది నయమైపోతుంది. ఆ మడత పెట్టి లోపలికి తోసేయడంలో ప్రాథమిక చికిత్సకి జమ్మి ఆకులు చాలా ఉపయోగపడతాయి. అందుకే శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అన్నారు. పాపం అన్నా శత్రువన్నా ఇక్కడ రోగం అని అర్థం. అలాగే అర్జునస్య ధనుర్ధారి, అర్జునుడికి ధనుర్ధారి అన్నారు. అర్జునుడు తన గాండివాన్ని, భీమసేనుని యొక్క గదని ఇవన్నీ జమ్మి చెట్టు మీదే దాచారు ఖచ్చితంగా. రామస్య ప్రియదర్శిని అన్నారు. రామాయణంలో రావణుడి మీద దండయాత్ర చేసే ముందు జమ్మి చెట్టు కింద వ్రతం చేసి దేవీ భాగవతంలో చెప్పినట్టుగా ప్రమాణకంగా వ్రతం చేసి అమ్మవారి యొక్క కరుణ పొంది అప్పుడు రావణాసురుని జయించాడు. ఎందుకంటే శ్రీరాముడు ఎవరు ఉంటే శ్రీరామో లలితాదేవి శ్రీకృష్ణ శ్యామలా స్వయం అన్నారు. శ్రీరాముడు సాక్షాత్తు లలితాదేవితో సమానం, శ్రీకృష్ణుడు శ్యామలాదేవి యొక్క ప్రతిరూపం అన్నారు. అందుకే రాముడు కృష్ణుడు మన దేవతల్లో చాలా అందంగా ఉంటారు. అందం అంటే ఆడవాళ్ళ సొత్తు కదా, వేరే చెప్పేది ఏమిటి, మగాళ్ళు అందమేమిటి, నా తలకే ప్యాంటేసి కూర్చునేవాడికి అందమంతా ఆడవాళ్ళదే. రాముడు కృష్ణుడు ఎందుకంత అందంగా ఉంటారు అంటే రాముడు లలితాదేవి అంశ, కృష్ణుడు శ్యామలాదేవి అంశ, అందుకని వాళ్ళంత అందంగా ఉంటారు. రామస్య ప్రియదర్శిని. ఆ రకంగా రావణుని జయించడం కోసం రాముడు శక్తి సంపాదించడానికి ఒక వ్రతం చేసి రామునికి ప్రియదర్శిని ఒక వ్రతం చేసి అక్కడి నుంచి వెళ్ళి రావణాసురుని జయించాడు. ఆ రకంగా చెప్పారు. ఇందులోనే మనం ప్రత్యేకంగా గమనించవలసింది ఏమిటి అంటే ఇంతటి శక్తి కలిగినటువంటి ఆ వృక్షాలు మనకి జమ్మి చెట్టు రూపంలో, రావి చెట్టు రూపంలో కనబడుతూ ఉన్నాయి. ఈ రోజున ప్రత్యేకంగా దానికి శ్లోకాన్ని అంటించి కాగితం రాసి పెట్టడంలో మీ అందరి ఇళ్ల దగ్గర జమ్మి చెట్లు పెరిగేలా చూసుకోవాలి. అంతేకాదు శత్రు వినాశిని అన్నారు. అగ్ని, జమ్మి చెట్టులో అగ్ని ఎక్కువగా ఉంటుంది. అగ్ని గర్భ అంటారు దాన్ని ప్రత్యేకంగా. జమ్మి కొమ్మను ఓసారి ఇలా కొమ్మని ఇలా 2 కొమ్మలు రాసినట్టయితే వెంటనే అగ్ని పుడుతుంది, చాలా తేలిగ్గా పుడుతుంది. అంతేకాదు దీపావళి మందుగుండు సామాన్లో జమ్మి కొమ్మలు, జమ్మి కొయ్యలు వాడతారు. ఎందుకంటే ఫ్లేమబుల్ అంటారు దాన్ని, ఇన్ఫ్లేమబుల్ అంటారు. అలాగే తొందరగా అగ్ని అంటుకునే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని దాన్ని శత్రు వినాశిని అన్నారు. ఆ రకంగా ఆ జమ్మి చెట్టు యొక్క ప్రాధాన్యం అలా ఉంటుంది. ప్రత్యేకించి తెలంగాణ ప్రాంత వాసులు ఒక గొప్ప సంస్కృతికి ప్రతీకలు నిజంగా కూడా. ఈ కాలంలో శ్రామికులందరూ కూడా ఇంట్లో పనిచేసేవాళ్ళు అందరూ కూడా జమ్మి ఆకులు పట్టుకుని యజమాని దగ్గరకు వచ్చి బంగారం ఇస్తున్నామయ్యా, బంగారం ఇస్తున్నామయ్యా అంటారు. చేతిలో జమ్మాకులు పెట్టి కాళ్ళకి దండం పెడతారు. వాళ్ళ కనీసం ఈ రోజుల్లో 500 ఇవ్వాలండి, అనుమానం లేకుండా. నేను ఇచ్చే మీకు చెబుతున్నా, మా పని మనిషికి నేను ఇచ్చే మీకు చెబుతున్నా. మీరు కూడా అలా చేయండి. 10 రూపాయలు 20 రూపాయలు ఇవ్వకుండా దరిద్రం మిగులుతుంది. పని వాళ్ళకి మనం హాయిగా చూడాలి, వాళ్ళని ఆనందంగా చూడాలి. వాళ్ళు శ్రమజీవులు. వాళ్ళు ఏమంటారు పాపం, జమ్మాకులు నిమ్మాకులు అండాలి, బంగారం అంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ మనస్సు ఎలా ఉందంటే మీరు బంగారంలా ఉండాలి, మీ అబ్బాయిలు బంగారంలా ఉండాలి ఆయన కోరికతో పెడుతున్నారు. కాబట్టి ఆ జమ్మి బంగారంతో సమానం. అంటే జమ్మి చెట్లు పెంచితే, జమ్మాకులు వైద్యంలో వాడగలిగితే మన పిల్లలందరూ బంగారంలా ఉంటారు, సంసారాలు బాగుంటాయని చెప్పడానికే ఈ సంస్కృతి ప్రత్యేకంగా ఇతర ప్రాంతాల కంటే తెలంగాణలోనే బాగా విస్తరించింది. అందరూ ఖచ్చితంగా యజమానుల దగ్గరికి వస్తారు, పిల్లలు పెద్దవాళ్ళ దగ్గరికి వస్తారు, జమ్మి కొమ్మలు చేతిలో పెట్టి దండం పెడతారు, వారిని ఆశీర్వదిస్తారు. ఇంత పవిత్రమైనటువంటి సంస్కృతి కలిగిన భూమిలో ఈ విషయాలు చెప్పడం నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. అలాంటి జమ్మి చెట్టు దగ్గర విజయదశమి యొక్క మరొక విశేషం ఈరోజు మనం ప్రత్యేకంగా ఆలోచించవలసింది ఏమిటో ఒక్క నిమిషంలో తెలుసుకుందాం.
ఆయుధ పూజ కూడా ఈవేళ చేస్తారు పనిగట్టుకుని. అంటే మనం అందరం నేర్చుకోవాలి. వర్క్ ఈజ్ వర్షిప్ అని ఇంగ్లీషులో చెబుతూ ఉంటారే, అది మనకి కొన్ని లక్షల ఏళ్ల క్రితమే విజయదశమి రూపంలో నేర్పారు. ఈవేళ ఆయుధాలంటే ప్రత్యేకం కత్తులు కటారులు కాదు. ఏ పని చేసేవాళ్ళు ఆ ఆయుధాన్ని, ఆ పనిముట్టుని అక్కడ పెడతారు. ఒక విద్యార్థి పెన్ను పెడతాడు, ల్యాప్టాప్ ఉపయోగించేవాడు ల్యాప్టాప్ పెడతాడు, బట్టలు ఉతికేవారు 2 బట్టలు అక్కడ పెడతారు, క్షౌరం చేసేవారు ఆ కత్తి అక్కడ పెడతారు. ఏది ఉంటే ఏదైనా పర్వాలేదు. రైతులు వ్యవసాయం చేసేటువంటి పనిముట్లు అక్కడ పెడతారు. వాటినే అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేస్తారంటే పనిని దైవంగా భావించండి. వర్క్ ఈజ్ వర్షిప్. పని ఎగ్గొట్టేసి పూజలు చేయడం ఎప్పుడు దేవుడికి ఆనందం కలిగించే విషయం కాదు. మనం నేర్చుకోవాలి. ఆఫీసుకు సెలవు పెట్టి పూజలు చేయాల్సిన పని లేదు. అవసరమైతే పూజ మానేసినా ఆఫీసు పని సక్రమంగా చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆఫీసు పని సమాజం కోసం చేస్తున్నాం, కార్యాలయం పని సమాజం కోసం చేస్తున్నాం మనం. ఆ సమాజం కోసం చేసే పని ఎటువంటి లంచాలు పుచ్చుకోకుండా హాయిగా స్వచ్ఛంగా చేస్తే అదే విజయదశమి పూజ. అందుకని ఆ పనిముట్లని పూజ చేస్తారు. ఇంకొక మాట కూడా మనం తెలుసుకుందాం. 4-5 ఆయుధములు కేలదాల్చి నిలిచియుందువు దేనికో నిశ్చలముగా. అమ్మవారిని చూడండి, ఎప్పుడు కనకదుర్గాదేవి 10 ఆయుధాలు, 10 చేతుల్లో 10 ఆయుధాలు ధరించి ఉంటుంది. 4-5 ఆయుధములు కేలదాల్చి నిలిచియుందువు దేనికో నిశ్చలముగా. ఎవ్వరిని రక్ష చేయని ఎవ్వరికి శిక్ష వేయని నిర్లిప్త సాక్షివేమో అంటున్నాడు ఇష్టదేవం అనే పద్యకావ్యంలో కవి స్పష్టంగా. ఎందుకంటే మనకి ఇవాళ సమాజంలో జరుగుతున్న ఘోరాలు, నేరాలు, అత్యాచారాలు, అంతేకాదు హత్యాచారాలు కూడా జరుగుతున్నాయి. వచ్చిన ఇదివరకు అత్యాచారం చేసి వదిలేసేవాళ్ళు, ఇప్పుడు చంపేస్తున్నారు ఏకంగా. మొగాళ్లే కాదు ఆడాళ్ళు కూడా చాలా ముదిరిపోయారు. నన్ను మన్నింతురుగాక నిజం చెబుతున్నందుకు. శుభ్రంగా ప్రియుడితో సంబంధం భర్తను వేసేయడం. నమ శివాయ. గొడవలేదు ఇంకా. అంతా మీతో సమానంగా మేము అభివృద్ధి చెందా, మీరు ఎక్కువ మా తక్కువ ఏం లేదు. ఎక్కడ తేడా వస్తే నిన్ను వేసేస్తా, పైగా వాళ్ళు వేయకుండా సుపారీ ఇచ్చి వేయించేస్తారు. అందుకే నేరాలు చేయడంలో ఆడా మగ అందరూ సమానంగానే ఉన్నారు. రోజు పేపర్లో చూస్తుంటే మగాళ్ళ ఘోరాలు వస్తున్నాయి, ఆడాళ్ళ ఘోరాలు వస్తున్నాయి. ఎవరికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అందుకే ఈ సమయంలో మనం అమ్మవారిని ఏం ప్రార్థించాలంటే, అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ, వేములవాడ రాజన్న గారి భార్య, ఏం చేస్తున్నావమ్మా ఇక్కడ ఇన్ని ఆయుధాలు పట్టుకుని ఊరికే ఫోటోలకు పోజులు ఇవ్వడమేనా? వీళ్ళని ఎవరినైనా సంహరించే పని ఏమైనా ఉందా? ఎప్పుడో మహిషాసురుణ్ణి చంపాం, రక్తబీజుణ్ణి చంపాం, శుంభుల్ని చంపేమిటంటావేమిటమ్మా? ఈవేళ భూములు ఆక్రమించిన వాళ్ళు, స్థలాలు ఆక్రమించిన వాళ్ళు, ఇళ్ళు ఆక్రమించిన వాళ్ళు, పేదవాళ్ళ ఘోష పోసుకుంటున్న వాళ్ళు 100 మంది ఉన్నారమ్మా. వీళ్ళని వేసేయకుండా దేనికి ఆయుధాలు అంటున్నాడు ఇక్కడ. అందుకని మనం సమాజంలో ఘోరాలు నేరాలు పెరిగినప్పుడు కూడా మనం అమ్మవారినే ప్రార్థన చేయాలి. అలా నిశ్చలంగా ఎందుకుంటామమ్మా? ఎవరిని రక్ష చేయనప్పుడు, ఎవరికి శిక్ష వేయనప్పుడు దేనికి ఇదంతా అని మనం ఖచ్చితంగా భక్తిగా ప్రశ్నించగలిగినట్లయితే అప్పుడు అమ్మవారు మనని కరుణిస్తుంది ఖచ్చితంగా. ఎందుకోసం అడగాలి అంటే, మాయమ్మ వారినడిగిన మాయమ్మగు విశ్వమెల్లా. ఏ కష్టం వచ్చినా అమ్మవారి దగ్గర చెప్పుకున్నట్లయితే, మా అమ్మవారి బొమ్మకు నా యాతనలెల్ల చెప్పి నసుగుచునుండన్, మాయమ్మవారి బొమ్మకు నా యాతనలెల్ల చెప్పి నసుగుచునుండన్, మాయన్ గెలిచిన ఎట్లై ధ్యేయం మే ఎదుట నిల్చు తిరుతీర్థమునై, ధ్యేయం మే ఎదుట నిల్చు తిరుతీర్థమునై, ధ్యేయం మే ఎదుట నిల్చు తిరుతీర్థమునై. ఏ కష్టం వచ్చినా ఎవ్వరూ భయపడకుండా మీ పూజా మందిరంలో ఉండేటువంటి అమ్మవారికే చెప్పుకోండమ్మా. ఎక్కడికి ప్రత్యేకించి కాశీ వెళ్ళక్కల్లా, శ్రీశైలం వెళ్ళక్కల్లా, తిరుపతి వెళ్ళక్కల్లా. మన ఇంట్లో ఉన్న బొమ్మ కూడా మన అమ్మవారుగానే భావించాలి. మనం భావిస్తే ఆవిడ అమ్మవారు అవుతుంది, లేకపోతే బొమ్మే అవుతుంది. మనం ఎలా ఇంట్లో ఒక ముసలావిడ మన అమ్మగారు ఉందనుకోండి, మన తల్లి ఉంది, ఆవిడతో మీరు మాట్లాడితే కొడుకు తల్లి సంబంధం. కానీ ఊరికే ఆవిడ గదిలో పెట్టేసి ఊరికే సాయంత్రం వెళ్ళి పలకరిస్తే అమ్మ ఏమిటండి, బొమ్మే కింద లెక్క. బొమ్మేనా అంతే. మీరు పలకరిస్తే అమ్మవారు అవుతుంది, పలకరించకపోతే బొమ్మ అవుతుంది. ఎలా పలకరించాలంటే, ఏ కష్టం వచ్చినా సరే ఎవరికి చెప్పాల్సిన పని లేకుండా, పక్కింటి వాళ్ళకి చెప్పకుండా, పత్రికల వాళ్ళకి చెప్పకుండా, పూజా మందిరంలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి, అమ్మా నీకు బిడ్డ లాంటి వాడిని, ఇగో నా ఇంట్లో ఈ కష్టం వచ్చింది, నా వల్ల వచ్చింది, భార్య వల్ల వచ్చింది, భర్త వల్ల వచ్చింది, పిల్లల వల్ల వచ్చింది, ఏదైనా నువ్వే తీర్చాలి, అందరూ నీ మనుషులే కదా అని ఆవిడకి దండం పెడితే
మా ఆవిడ్ని కనుక మనం ప్రార్థించినట్టయితే ఆ అమ్మవారి బొమ్మకు నా యాతనలెల్ల చెప్పి నసుగుసుని ఉంటాను. మనం పడే యాతనలన్నీ చెప్పి ఏదో గొణిగినట్టుగైనా మనలో మనం మాట్లాడుకోవడం కంటే ఊరికే ఎదుటి వాళ్ళ ముందు మాట్లాడే కంటే దేవుడి విగ్రహం ముందు మాట్లాడితే మాయన్ గెలిచిన ఎట్లయి మాయని గెలిచినంత ఆనందం కలుగుతుందండి. నేను అనుభవించి మీకు చెబుతున్నా. ఖచ్చితంగా నాకు సంతోషం కలిగినా బాధ కలిగినా మా ఇంట్లో అమ్మవారి బొమ్మ ముందే నేను పద్యం చెప్పేస్తాను. ఆ పద్యాలే ఇష్టదైవం రూపంలో వేసాం, అవే మీకు వినిపిస్తూ ఉన్నా. అందుకని సజీవమైనటువంటి కటాక్షాన్ని మనం పొందాలి అంటే బొమ్మతో మనం మాట్లాడాలి. మనం మాట్లాడితే బొమ్మ అమ్మ అవుతుంది, మాట్లాడకపోతే అమ్మ కూడా బొమ్మ అయిపోతుంది. అనుమానం ఇలా మనం మాట్లాడాలి. అనవసరపు సొల్లు సోది పక్కింటి వాళ్ళతో మాట్లాడటం కంటే దేవుడితో మాట్లాడటం చాలా మంచిది. అందుకని ఆవిడ్ని కనుక నేను అడిగినట్టయితే అన్నీ పోతాయి, అభ్యంతరం ఏం లేదు. ఇక్కడ ఆ నా యాతనలు చెప్పి నసుగుతూ ఉంటే మాయని గెలిచినట్టే అవుతుంది కదా. ఖచ్చితంగా ధ్యేయమే ఎదుట నిలిచి తిరుతీర్థమునై, తిరుతీర్థం పవిత్రమైన తీర్థంలాగా ధ్యేయం నా ఎదుట నిలుస్తుందండి, నేను ఎందుకు భయపడాలి అంటున్నాడు. నేను అనుభవించి మీకు చెబుతున్నా. ఓసారి నాకు బాగా జ్వరం వస్తే నాకు ఇంగ్లీషు బిళ్ళలు వాడాలంటే కొంచెం అపనమ్మకం. ఎందుకంటే వాటికి అసలు ప్రభావాల కంటే పక్క ప్రభావాలు ఎక్కువ. వేరే ఏదో మెడ నొప్పి తగ్గితే తొడ నొప్పి మొదలవుతుంది, కాలు నొప్పి తగ్గితే కడుపు నొప్పి మొదలవుతుంది. ఏమవుతుందో తెలియదు. ఏమిటంటే ఇంకో ఏవో బిళ్ళలు రాస్తారు. పైగా పెయిన్ కిల్లర్ అని ఒకటి మొదలెట్టారు ఈ మధ్యన. పెయిన్ కిల్లర్ వేసేటప్పుడు ఏం చేస్తారో తెలుసు, పెయిన్ కిల్లర్ కింద ఇంకోటి రాస్తారు. అదేమిటంటే ఈ పెయిన్ కిల్లర్ వేసుకోవడం వల్ల కడుపులో మండుతుందండి, మండకుండా ఇది అంటాడు. దీన్నే అధిక మాసం తద్దినం అంటారు. ఇక్కడ అసలు తద్దినం కాకుండా అధిక మాసం. అది రాయడం ఎందుకు, దానికోసం మళ్ళీ ఇది రాయడం ఎందుకు? అందుకని ఈ పెయిన్ కిల్లర్ లాగా నిజంగా ఉపయోగించే మాట ఏమిటంటే, నాకు ఒకసారి ఇలాగే జ్వరం వస్తే, డెంగ్యూ జ్వరం లాంటిది కూడా వస్తే ఎప్పుడో 7-8 ఏళ్ల క్రితం నేను ఇవేవీ వాడకుండా మంచం మీద పడుకుని అమ్మవారిని ప్రార్థన చేసి, అమ్మవారు తెల్లారితే కార్యక్రమం ఉందమ్మా, నేను వెళ్ళాలి, ఏదో ఒకటి చేయాలి, ఈ జ్వరంతో ఉంటే వాళ్ళు ఏమైపోతారు అని అంటే, ఆక్రోశించిన తోడన ఏ క్రోసిన్ వాడకుండా, ఆక్రోశించిన తోడన ఏ క్రోసిన్ వాడకుండా, ఈ జ్వరబాధన్ విక్రమమున మాన్పవకో, ఈ జ్వరబాధన్ విక్రమమున మాన్పవకో, చక్రాయుధు ముద్దు చెల్లి శంకరవల్లి, చక్రాయుధు ముద్దు చెల్లి శంకరవల్లి. అమ్మా, నేను ఆక్రోశించగానే ఇంకా ఏ క్రోసిన్ కూడా వేసుకోకుండా నా జ్వరం పోగొట్టావు, కార్యక్రమానికి ఆటంకం లేకుండా మర్నాడు ప్రయాణం చేయించావమ్మా. చక్రాయుధు ముద్దు చెల్లి. అమ్మవారు ఎవరంటే విజయదశమి దేవత ఎవరంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి శ్రీ మహావిష్ణువుకు సహోదరి, అందుకే నారాయణ సహోదరి అంటారు. చక్రాయుధు ముద్దు చెల్లి, చక్రాయుధుడైన కృష్ణ పరమాత్మకు నువ్వు ముద్దు చెల్లివమ్మా. అంతేకాదు శంకరవల్లి, శంకరుణ్ణి అల్లుకుపోయిన తీగ, ఎందుకంటే ఆయన శరీరంలో సగభాగం కదా మరి, అందుకని అల్లుకుపోయిన తీగవమ్మా అని దండం పెట్టి ప్రార్థన చేశా. కానిదనేది ఉండదండి ఎప్పుడు కూడా. ఇవాళ హిందూ ఉత్సవ సమితి వారి కోసం ఒక్క మాట ప్రత్యేకంగా చెబుతా. ఇంత ఇబ్బంది అవుతున్నా సరే ఇన్ని వేల మందిని ఇక్కడ పోగేసి కార్యక్రమాన్ని నడిపినందుకు వారికి నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నా. చాలా శ్రమ పడ్డారు, చాలా యాతన పడ్డారు.